అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ప్రభు మనకి ఇచ్చినటువంటి మనకు నూతనమైన దినమును బట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం యెహెజ్కేలు 36:11. మునుపటి కన్నా అధికమైన మేలు మీకు కలుగచేసేదను. ఆమెన్. దేవుడు చెప్తూ ఉన్నాడు, మునుపటి కన్నా, మీరు కోల్పోయిన దానికన్నా, మీరు పడినటువంటి వేదనలు, బాధలు, కష్టముల కన్నా అధికముగా నేను మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని అక్కడి నుంచి బయటకు తీసుకొని వచ్చి విస్తరింప చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు మీరు పడినటువంటి శ్రమకు, మీరు పడినటువంటి దుఃఖము, కష్టము అన్నింటిలో కూడా నేను మీకు విడుదలిచ్చి మిమ్మలను అధికముగా, మీరు ముందున్న స్థితి కన్నా అధికముగా నేను మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చమని, దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. కనుక భూమి ఆకాశములు గతించినా గతింపవచ్చునేమో, కానీ నా మాటలు ఎన్నడూ గతించిపోవని మన దేవుడు చెప్పాడు. గనుక తప్పక ఈ మాటలు నా హృదయంలో, నా జీవితంలో జరుగుతాయని ఒక గొప్ప విశ్వాసముతోని మనం ఒకవేళ దేవుని యొక్క మాట, ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని మనం గమనించి ఆ మాటలు మనం రిసీవ్ చేసుకుంటే గనక ఖచ్చితంగా దేవుడు వాటిని జరిపించి తీరుతాడు. కాబట్టి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాం నాయన. అవునయ్యా, మాకు ఒక నూతనమైన దినమును నువ్వు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మాతో ఉండి, మాలో ఉండి ప్రభువా మమ్మల్ని నడిపిస్తున్న విధానము కొరకు వందనాలు. అవునయ్యా, నువ్వు మమ్మలను ప్రభువా మునుపటి కన్నా అధికముగా దీవిస్తానని నాయన ఈరోజు యెహెజ్కేలు గ్రంథము ద్వారా మాతో మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన మేము ఎన్నో విధాలుగా నష్టపోయి ఉన్నాం ప్రభువా, ఎన్నో పరిస్థితులలో నాయన అనారోగ్యముల పాలై ఉన్నాం ప్రభువా, మానసికంగా కృంగుదలలో ఉన్నాం నాయన. దయచేసి ప్రభువా ఈరోజు ప్రతి బిడ్డను కూడా ముట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. నా ఆరోగ్యము లేదు అని ఎంతమంది ఏడుస్తున్నారు నాయన, ఎంతమంది ఇక నా పరిస్థితి అయిపోయింది అంటున్నారు ప్రభా. ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానమును పట్టుకొని నాయన మేము ప్రార్థిస్తూ ఉండగా ప్రభా, ఈరోజు ఎంతమంది బిడ్డలకైతే ఆపరేషన్ జరగబోతున్నాయో ప్రతి బిడ్డ నాయన ప్రభా ఆపరేషన్లు అన్నీ సక్సెస్ఫుల్గా జరగడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు ఎంతమంది అయితే నాయన నా బిడ్డలు పరిస్థితి అయిపోయింది, మా కుటుంబ పరిస్థితి అయిపోయింది అని ఏడుస్తూ ఉన్నారు ప్రభా. మా శత్రువుల వల్ల మేము నష్టపోయి ఉన్నామని, మేము ఏమి చేయకున్నాను నా శత్రువులు నన్ను అనేక విధములుగా గాయపరుస్తున్నాను, నిందిస్తూ ఉన్నారని ఏడుస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో ప్రభా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నాయన. అధికమైన మేలును నేను మీకు దయచేయబోతూ ఉన్నానని ప్రభా ఆ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చండి అయ్యా, నీకు స్తోత్రాలు. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి అయ్యా, నీకు స్తోత్రాలు. అన్నా నిందను తొలగించినట్లుగా ప్రభా, అన్నా నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు సమూయేలును ఇచ్చినట్లుగా అయ్యా ఈరోజు ఎంతమంది బిడ్డలు ఈ దుఃఖములో ఉన్నారో వారి దుఃఖమును సంతోషంగా మార్చండి అయ్యా. ఈరోజు నాయన ఉద్యోగాలు లేక ఎంతమంది సతమతం అయిపోతున్నారు నాయన. అయ్యా మరి నాయన అయ్యా ఎన్నో భయంకరమైన పరిస్థితులు మేము ప్రపంచంలో చూస్తూ ఉన్నాం నాయన. దయచేసి యుద్ధములను నిలిపివేయమని ప్రభా, ప్రజలందరికీ సమాధానము, నెమ్మది దయచేయమని ప్రభా, మునుపటి కన్నా అధికముగా ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాయన. ఈరోజు ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ కూడా తోడయండమని, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు చేయి పట్టుకొని నాయన చక్కగా రాయటానికి కృప దయచేయండి. బిడ్డలో ఉన్న భయమును తీసివేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. రాసిన సమయంలో నాయన ఏ క్వశ్చన్కి ఏ రీతిగా ఆన్సర్ చేయాలో వారికి బోధించండి ప్రభా, నీకు వందనాలు. మంచి రిజల్ట్ పొందుకోవడానికి కృప దయచేయమని ప్రభా, తల్లిదండ్రులకు కూడా నెమ్మది దయచేయండి. విదేశాల్లో ఉంటున్న బిడ్డలకు కూడా తోడుగా ఉండమని నాయన. వీసాల విషయంలో నాయన అయ్యా మరి వారి జాబుల విషయంలో వారికి భద్రత, క్షేమమునిచ్చిన ఆయన గొప్ప కార్యములు జరిగించి ఈరోజు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెనందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి. మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. మరికి మీకు ఏదైనా ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నట్లయితే దయచేసి మాకు పంపించండి, మేము ప్రార్థన చేస్తాం. మరి ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీకును, మీ కుటుంబాలకును తోడయుండి దీవించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.